హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్. సద్దుల బతుకమ్మ రోజు మేము బతుకమ్మ అయితే చేస్తున్నామండి ఇంట్లో. ఉదయాన్నే మా ఆడబిడ్డ అయితే వెళ్ళి పూలైతే తెచ్చింది, చాలా పూలు తెచ్చింది. ఇంకా మేము అందరం స్నానాలు అయితే చేసేసి ఇలా బతుకమ్మ చేయడానికి అయితే ప్రిపేర్ అయ్యామండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇలా ఆకులు ఉంటాయి కదండి, మనకి వేపాకులు కానీ ఇలా చిన్నవి ఏవైనా సరే ఆ ప్లేట్లో అడుగున వేసేసి పైన ఇలా చిన్న చిన్న ఆకులతో మా అత్తయ్య ఇలా కుట్టేసిందండి ఆకుని పెద్దగా. తర్వాత దాంట్లో పసుపు కుంకుమ వేసేసి ఇంకా బతుకమ్మను అయితే చేస్తున్నాము ముగ్గురం కలిసి. ఫస్ట్ అయితే శివలింగం చేద్దామని అనుకున్నామండి. శివలింగం చేశాక ఇంకొక చిన్న బతుకమ్మ చేద్దామని అనుకున్నాము. ఇంకా ఒక రౌండ్ పెట్టేశాక ఇలా లోపట ఆకులు అనేది వేసుకోవాలండి. ఇలా ఒక రౌండ్ బంతిపూలు వరుసగా పేర్చాక తర్వాత ఇలా వేపాకు ఇలా మధ్యలో వేయాలండి. తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ బతుకమ్మని అయితే చేసుకోవాలి. మొత్తం 3 గంటలు పట్టిందండి మాకైతే చేయడానికి బతుకమ్మని. ఉదయాన్నే నిద్ర లేచి ఇంకా మా ఆడబిడ్డ అయితే పూలు వెతకడానికి వెళ్ళింది. పూలైతే తెచ్చింది చాలా. ఇంకా పిల్లలు మేమందరము చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇలా బతుకమ్మని చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా టైం అయితే పట్టిందండి. పూలు తేవటం కానీ ఈ బతుకమ్మ పేర్చడం కానీ. ఇంకా సాయంత్రం అయితే ఇంకా అందరం కలిసి రెడీ అయిపోయి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అందరం కలిసి పేరుస్తున్నామండి ఇలా చక్కగా చూడండి. మా ఊరిలో ఇలా 9 రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారి దగ్గర బతుకమ్మ ఆడతారండి. అసలు ఒక్కరోజు కూడా మిస్ చేయరు. 9 రోజులు కంటిన్యూగా డైలీ బతుకమ్మ ఆడాల్సిందే. అక్కడ ఎంత బాగా జరుపుకుంటారంటే అసలు చాలా బాగా జరుపుకుంటారండి. అక్కడ చిన్న పెద్ద తేడా ఏమీ లేదండి. అసలుకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ వస్తారు. చక్కగా అందరూ కలిసి బాగా అసలు కన్నుల పండగగా చేస్తారండి పండగని మాత్రం. ఇంకా ఈరోజు అమ్మవారిని అలంకరించారండి. అబ్బా, చూస్తానికి 2 కన్నులు సరిపోలేదండి, ఎంత బాగా అలంకరించారు అమ్మవారిని అయితే. సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ అమ్మవారే ఇక్కడే ఉన్నారన్నట్లుగా ఉంది అసలుకి. అబ్బబ్బా, ఎంత బాగా రెడీ చేశారో. ఇంకా ఇలాగే మాట్లాడుకుంటూ ఇంకా బతుకమ్మనైతే అంతా చేసేసామండి. చూడండి, అందరం కలిసి అయితే బతుకమ్మ చేస్తున్నాము. మీలో ఎంతమంది బతుకమ్మ చేశారు ఫ్రెండ్స్? మేమైతే ఇలా 2 బతుకమ్మలు అయితే చేసాము. టేకు పూలు అంటారు కదండి, టేకు పూలకైతే కలర్స్ వేసి ఆరబెట్టి పిల్లలకి ఇంకా అదే పనిలో ఉన్నారు పాపం పిల్లలైతే. పిల్లలు ఒక పని, మేము ఒక పని. అసలు ఏంటంటే మేము శివలింగానికి పైన గ్రీన్ కలరు చిన్న చిన్న కట్టల్లాగా కట్టి పెడదాం అనుకున్నామండి. అవైతే సెట్ కాలేదు. సెట్ కాకపోతే ఏం చేసామంటే మామూలుగా టేక్ పూలు ఉంటాయి కదండి, అవి వాటిని కలర్స్లో ముంచేసి ఇంకా పైన శివలింగం లాగా బ్లూ కలర్ అయితే పెట్టేశామండి. మేము ఒకటి అనుకుంటే అది ఇంకొకటి అయిపోయింది. మొత్తానికైతే శివలింగం ఎంత చక్కగా వచ్చిందో అండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది ఆ శివలింగం అలా చూడగానే. చూడండి, ఇలా ఫస్ట్ గ్రీన్ కలర్లో అయితే పైన శివలింగం వచ్చి ఇలా నామాలు ఇవి పెడదాం అనుకున్నాము. బట్ ఏంటంటే ఇవి గ్రీన్ కలర్ ఆకులు అనేవి సెట్ కాలేదండి. అందుకని అలా ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా సెట్ చేసాము మధ్యలో. తర్వాత బ్లూ కలర్ అయితే శివలింగంగా మార్చేసాము. ఇలా పెట్టడం తీయటం ఇదే సరిపోయిందండి. 3 అవర్స్ పట్టింది శివలింగం చేయడానికి. అసలు మేము ఏమనుకున్నామంటే ఒక చిన్నది ఒక పెద్దది చేద్దామనుకున్నాము బతుకమ్మ. ఇంకా పూలైతే ఉన్నాయి కదా అని చెప్పేసి శివలింగం ట్రై చేద్దామని చెప్పేసి చేసాము. అవి గ్రీన్ కలర్ ఆకుల వల్ల
అంతా కొద్దిగా స్పాయిల్ అయిపోయింది. కాకపోతే శివలింగం మాత్రం తర్వాత సూపర్గా చేసామండి. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ అయితే వచ్చేసింది, ఇలా అలా అని చెప్పేసి ముగ్గురం కలిసి అలా సర్దుకుంటూ ఇది తీసి అది పెట్టి, అది తీసి ఇది పెట్టి మొత్తానికైతే శివలింగం పూర్తి చేసేసాము. చూడండి, అవైతే చిన్న చిన్న ఆకులు కట్ చేసి పాపం పిల్లలు ఇలా రౌండ్గా ఇలా చిన్న చిన్న కట్టలుగా చేసి ఎంత టైం పట్టిందో అండి చేయటానికి మాత్రం. పాపం పిల్లలైతే ఆ టేకు పూలు కలర్లో వేసి చేతులకైతే అస్సలకి పోలేదండి ఆ పెయింట్ అయితే. అందరికీ కూడా, పిల్లలకి, మాకు అందరికీ చేతి నిండా ఆ కలర్స్ అలాగే ఉండిపోయాయి. ఇంకా ఇదంతా కంప్లీట్ చేసుకొని అంతా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని స్నానాలు అవి చేసేసి సాయంత్రం అయితే గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా బతుకమ్మ అయితే ఆడామండి. నేను బతుకమ్మ వీడియోలు కూడా అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు పోస్ట్ చేస్తాను. ఎంత బాగా చేస్తారంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటాయి వీడియోలు. ప్రస్తుతానికైతే నేను బతుకమ్మ వీడియో తీశాను, ఇదైతే పోస్ట్ చేస్తున్నాను. ముందు ముందు ఇంకా చాలా వీడియోలు ఉంటాయండి, ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. కొత్తూరి బ్లాగ్స్ మీరు లైక్ చేయటం వల్ల మన వీడియోలు మరికొంతమందికి రీచ్ అవుతాయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేయగానే మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ప్లీజ్ అండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఆదరించండి. నేను మంచి మంచి వీడియోలు మీకు తప్పకుండా షేర్ చేస్తాను. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇంకా ముందుకు సాగాలని అనుకుంటున్నానండి. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. చాలా కొద్ది టైంలోనే నన్ను చాలా సపోర్ట్ చేశారు. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి.
గ్రీన్ కలర్ పెట్టేసి మళ్ళీ పైన ఆరెంజ్ కలరు డబల్ లేయర్ పెట్టామండి బంతి పూలతోటి చూడండి. ఇంకా పైన అయితే ఇలా టేకు పూలతోటి శివలింగం లాగా చేసాము. తర్వాత సైడ్కి అవి ఉంటాయి కదండి, అది పెట్టేశాము. మొత్తానికైతే శివలింగం రెడీ అయిపోయిందట్లే. ఇక ఎలాగోలో కష్టపడి 3 గంటలు కష్టపడితే ఇలా శివలింగం అయితే వచ్చేసిందండి. చూడండి అందరి చేతులకి బ్లూ కలర్స్ అన్నీ అంటిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ అయితే శివలింగం సూపర్గా వచ్చిందండి. అప్పటికప్పుడు ఫైనలీ బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి. శివలింగం రెడీ అయిపోయింది. ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా అయితే శివలింగం బతుకమ్మ రెడీ అయిపోయింది. సో ఇదండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.